హాయ్ ఫ్రెండ్స్, షడ్రుచులు కలర్ఫుల్ లైఫ్కి స్వాగతం. నేను మీ హాసిని. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. మార్నింగ్ లేవగానే మా పిల్లలు వచ్చి సర్ప్రైజ్ అమ్మ అన్నారు. ఇంకప్పటికి నేను లేవలేదు. హ్యాపీ మదర్స్ డే అని చెప్పగానే నేను షాక్ అయిపోయాను. అసలు వీళ్ళకి గుర్తుందా అని అనుకున్నా. కానీ నా కోసం ఫ్రెంచ్ టోస్ట్ అండ్ కార్డ్స్ తెచ్చారు. పొద్దున్నే అలారం పెట్టుకొని మరీ లేచి నా కోసము ఫ్రెంచ్ టోస్ట్ ప్రిపేర్ చేసింది మా పెద్ద పాప. చిన్న పాప కార్డ్స్ ప్రిపేర్ చేసింది. ఇంకా వీకెండ్ వంట పని ఏం లేదు అని చెప్పేసి క్లాతెస్ సర్దుదాము అని చెప్పేసి మొత్తం అన్ని బట్టలు తీసేసి ఇలా ఫోల్డ్ చేశాను. ఆ బట్టలు అక్కడ బెడ్ మీద ఉండేసరికి ఎక్కడ ఫోల్డ్ చేయాలో తెలియక అక్కడ ఒక చిన్న వేసుకొని అక్కడ చేశాను. మదర్స్ డే రోజు ఇప్పుడు ఈ సర్దడము అవసరమా అని అన్నారు. కానీ నాకే చేయాలనిపించి చేశాను. ఎప్పుడు అనుకుంటూ ఉంటున్నా చేయాలి అని చెప్పేసి చాలా అశ్రద్ధ అయిపోతుంది. స్టార్ట్ అయితే చేశాను. ఇది ఎప్పుడు ఎండ్ అయిద్దో చూడాలి. ఒక డే అంతా పట్టేటట్టుంది. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల బట్టలు నీట్గా ఉంటాయి అండ్ క్లాత్ కూడా నీట్గా కనిపిస్తుంది. పిల్లలకి ఈజీగా తీసుకోవడం ఉంటుంది, అడగాల్సిన అవసరం ఉండదు. చూసారా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఒకటే లెవెల్లో ఉండేసరికి సర్దేస్తాను అనుకున్నాను, కానీ ఐకియాకి వెళ్దాము అని అన్నారు. ఐకియాలో వీడియో ఏం తీయలేదు. నాకు ఇక్కడ గార్లిక్ బ్రెడ్ అండ్ సూప్ అంటే చాలా ఇష్టము. ఎవ్రీ వీక్ డిఫరెంట్ సూప్ ఉంటుంది. మా పిల్లలు కొన్ని పేస్ట్రీస్ ఆర్డర్ చేశారు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక ఏం వంట చేయాలా అనుకున్నాను, కానీ మా వారే మాకు పబ్బియం చేసి పెట్టారు. వేడిగా సూపర్గా ఉంది. కొన్ని అయితే షాపింగ్ చేశాను మా పాప క్లాజెట్ సర్దడానికి. కొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను, అవి క్లియరెన్స్లో ఉన్నాయి. మా పాప క్లాజెట్ ఎలా సర్దాను, ఈ కిచెన్ ఐటమ్స్ ఎలా యూజ్ చేశాను అనేది ఇంకో వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.